హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫేమస్ హైదరాబాదీ చాక్నా రెసిపీ. ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ పైన కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీస్ ఫ్రైస్ కాకుండా ఇట్లా చాక్నా కూడా చేసుకోండి బోటీతోటి, చాలా బాగుంటుంది. రోటీ, నాన్, చపాతీ, రైస్ దేనితోనైనా బాగుంటుంది. నా దగ్గర బిర్యానీ ఆకు లేకుండే, మీ ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. రెసిపీ మాత్రం కరెక్ట్గా చూసి స్కిప్ చేయకుండా మొత్తం కరెక్ట్గా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మసాలాలు మాత్రం మొత్తము కరెక్ట్గా చూసుకోండి, డిస్క్రిప్షన్లో పెడతాను మసాలాల నేమ్స్ అన్నీ. కుకింగ్ ప్రాసెస్ అయితే ఇవే మొత్తము. ఫస్టే బోటి ఉడకబెట్టుకున్నాను నేను, అదైతే దీంట్లో పెట్టలేదు. ఉడకబెట్టిన బోటి అల్లిమెల్లిగడ్డ పసుపు వేసి మంచిగా నీట్గా కడుక్కున్నాక కుక్కర్లో ఉడికే వరకు ఒక 5-6 విజిల్ అయితే ఉడికిపోతుంది. ఇక తాలింపు వేసి మంచిగా ఎసరు పోసేసినాక, ఇప్పుడు ఎసరు పోస్తున్నా. ఎసరు పోసేసినాక మీకు ఎంత కావాలో సూపు అంత ఎసరు పోసుకొని, ఏదైతే జొన్నపిండి మనము కొద్దిగా వేపుకున్నామో అది ఉండలు లేకుండా కలుపుకోండి, మంచిగా లిక్విడ్ లాగా కలిపేసుకొని ఇక అందులో వేసేసేయండి. ఎసరు మసాలా కానీ దాంట్లో కలిపేసి చిక్కగా అయ్యే వరకు చూసుకోండి. టేస్ట్ ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. వేసేసుకొని ట్రై చేయండి. మీరు అందరూ ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.